హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ శిరీషాని. వెల్కమ్ టు మోనాల్ రాజు వరల్డ్. ఈరోజు అయితే స్నాక్ ఐటెంతో మీ ముందుకు వస్తున్నాను. ఎగ్ బజ్జీ ఎలా చేయాలో నా స్టైల్లో చూపిస్తాను. ఫస్ట్గా అయితే నేను శనగపిండి 1 కప్ తీసుకున్నాను. దానిలోకి కారం, కొంచెం వాము, అలాగే ధనియాల పొడి, కొంచెం సాల్ట్ ఇవన్నీ యాడ్ చేసి బాగా బీట్ చేస్తున్నానండి. ఇవి బాగా బీట్ చేస్తేనే బజ్జీలు అనేవి క్రిస్పీగా ఉండి పొంగుతాయండి చక్కగా. నేనైతే 4 ఎగ్స్ 5 ఎగ్స్ తీసుకున్నాను. ముందుగానే బాయిల్ చేసి పెట్టేసుకున్నాను. మన ఇంట్లో మనుషులను బట్టి ఎగ్స్ని తీసుకోవచ్చు. 4 or 5 సరిపోతాయి. ఈ ఎగ్స్ని చక్కగా ఫ్రై చేసుకుందామండి, ఎందుకంటే సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి ఆ పిండి అనేది అంటుకుంటుంది. అందుకని ఇలా ఫ్రై చేస్తున్నాను ఆయిల్లో. మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత సగానికి కట్ చేసుకొని వేసుకుంటాను. మనం కావాలంటే ఎగ్ గుడ్డుగానే వేసుకోవచ్చు, లేదంటే కట్ చేసుకొని వేసుకోవచ్చు. నేనైతే కట్ చేసుకొని వేసుకున్నాను ఎగ్ అనేది. ఇలా శనగపిండిలో బాగా డీప్ అయిన తర్వాత ఫ్రై చేసుకుంటే ఇలా వచ్చినాయి. వీటిని అయితే ఇప్పుడు గార్నిష్ చేసుకుందాం. ఉల్లిపాయలు, టమాటా సాస్, నిమ్మకాయ, అలాగే చాట్ కూడా ప్రిపేర్ చేశానండి. బఠానీలన్నీ స్మాష్ చేసి చాట్ కూడా ప్రిపేర్ చేశాను. ఇలా అయిపోయింది కదా. దీనిలో కొంచెం ఆనియన్, నిమ్మకాయ గార్నిష్ చేసుకొని తింటే మన బండి మీద బజ్జీలు ఎలా ఉంటాయో అలానే వచ్చినాయండి. ఎలా వచ్చిందో కామెంట్స్ చేయండి. చూసారు కదా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా కొత్త రుచులతో మీ ముందుకు వస్తూ ఉంటాను. నేను మీ శిరీషాని. అలాగే ఎలా వచ్చిందో కామెంట్స్ చేయండి. మీరు కూడా ఈ రెసిపీ మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్ చేయండి. థ్యాంక్ యూ.